నమస్కారం ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి పట్టణంలోని స్థానిక కూకట్ల కన్వెన్షన్ హాల్లో ఆదివారం నాగులపాడు సొసైటీ పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి హాజరయ్యారు. ముందుగా సొసైటీ అధ్యక్షులుగా మానికొండ నాగరాజుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ నాగులపాడు సొసైటీ అధ్యక్షులుగా నాగరాజు ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందని, వైసీపీ ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి పదవులు ఇస్తున్నారని, చంద్రబాబు ఇంకొల్ల సభలో తనకు ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పెంచారని, ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలేదని బలరాం విమర్శించారు. చంద్రబాబు లాంటి నీతి మారిన వ్యక్తిని నేనెప్పుడు చూడలేదని, మీ చరిత్ర ఏంటో నా చరిత్ర ఏంటో తేల్చుకుందామని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నా సరే త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రానున్నదన్నారు. అందరూ ఆయన పూర్తి సహకారం అందిస్తారు కాబట్టి మనం 10 మందికి సహాయం చేసే విధంగా మనం ముందుకు వెళ్తే రైతాంగానికి చాలా ఎందుకంటే అది కూడా పొలిటికల్గా వచ్చింది ఒక అపవాదు. చంద్రబాబు నాయుడు ఒడ్డు పరిస్థితి తెలియకుండా అవసరంగా కష్టపడే విధంగా నేను పైపు ఇక్కడికి పచ్చడి ఏరియా వచ్చేప్పుడు మాట్లాడినటువంటి విషయం చూసిన తర్వాత నాకు బాగా అందుకనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సింది. వాడు ఎవడో తప్పని పోయేవాడు పోక అనవసరమైన కాన్ఫరెన్స్ అని చేసుకుంటూ నేను వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడిన ఏ పార్టీలో ఉన్నా కూడా ఇంతవరకు మన రాజకీయ చరిత్రలో వ్యక్తిగతంగా నేను ఎవరిని మాట్లాడాను. మన నోటికి వచ్చే ఊరుకోను. అదేవిధంగా
పాపం మొన్న వాళ్ళు చూస్తే నాకు బాధేసింది. మీరు వస్తారని పట్టుకుని నీ కొట్టుకుని వదలలేదు, వస్తానంటే పోతానంటే లేకపోతే అది బాధేసింది. కానీ అంతకంటే బాధాకరమైనటువంటి మాటలు మాట్లాడండి అందుకని కొంత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దానివల్ల ఇప్పుడు అయిపోయింది. అదేవిధంగా భవిష్యత్తును చూద్దాం, ఎవరైనా చూద్దాం. మీరు నూటనగలు అన్నీ ఒకటి చేరుకొని అన్ని భవిష్యత్తులో మనం ఏ విధంగా మనం సొసైటీలో సరే దాంట్లో అని వాటి వైపు తీసుకెళ్ళాలనుకుంటున్నాం. మన చైర్మన్ ఉన్నాడు బాబు, నాకు అందరూ వాడు ఫ్యామిలీ బాగా క్లోజ్, వాళ్ళ దాదాపు కొలీగ్స్ అంటే ఉదాహరణ రాగద్వేషాలు కానీ చూపకుండా రాజ్యాంగాన్ని శాసనాలను సహకార సంఘం యొక్క నియమాలను అనుసరించి సభ్యులందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మానికొండ నాగరాజు అని నేను నాగులపాడు ప్రాథమిక వ్యవసాయ అద్దెంకి పట్టణంలోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రానికి ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ విచ్చేశారు. ముందుగా దత్తాత్రేయ స్వామి వారికి విజయానంద తీర్థ స్వామీజీ చేతుల మీదుగా తైలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. తదుపరి శౌర్య హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో విజయానంద స్వామీజీ పాల్గొన్నారు. అద్దెంకి శాసనసభ్యులు గొట్టుపాటి రవికుమార్ తైలాభిషేకంలో పాల్గొని దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు. భక్తులు కూడా విశేషంగా తరలివచ్చి తైలాభిషేకంను తిలకించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా విజయానంద స్వామీజీ ఆశీస్సులు అందజేశారు. అద్దెంకి క్షేత్రానికి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారని, ఏదో ఒక రూపంలో అడ్డంకి వస్తుందని, ఈసారి ఎలా అయినా రావాలని అనుకుని అద్దెంకి రావడం జరిగిందన్నారు. స్వామివారి చేతులతో అద్దెంకిలో దత్తాత్రేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని, ఆనాడు వచ్చిన జనం గురించి నేటికి కూడా స్వామీజీ వారు గుర్తు చేసుకుంటూ ఉన్నారని విజయానంద స్వామీజీ చెప్పారు. రావాలి అనుకుంటూనే ఉన్నాము కాబట్టి మనసు ఎప్పుడూ అద్దెంకిలోనే ఉంది. ఇప్పుడే కళ్యాణ్ చెప్పినట్టుగా పూజ్య గురుదేవులు స్వామీజీ వారికి అద్దంకి క్షేత్రం అంటే ఒక ప్రత్యేకమైన స్థానం, చాలా ఇష్టం. ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇక్కడ కుంభాభిషేకం జరిగినప్పుడు ఆ ప్రతిష్ట రోజు, ఆ కుంభాభిషేకం రోజు జనం అందరూ కిక్కిరిసిపోయి ఉన్నారు. అసలే మనది చిన్న ఆశ్రమం కూడా అయింది. చుట్టుపక్కల ఒంగోలు, చీరాల, పంచులు, ఇంకా ఎన్నెన్నో క్షేత్రాలు, కలవకూరు, అన్ని క్షేత్రాల నుంచి కూడా భక్తులంతా వచ్చారు. విజయవాడ నుంచి, మచిలీపట్నం నుంచి కూడా. కుంభాభిషేకం అంటే అందరూ వెళ్తారు, మన పద్ధతిగా. విపరీతం ఈ రోడ్ అంతా జనం ఉన్నారు. స్వామిజీ వారు బయటికి రావడానికి కూడా స్థలం లేకపోయింది. ఇంతమంది జనం చేరిపోయి అసలు ఇసుక వేస్తే రానంతమంది అంటారే ఆ రోజు ఆ పరిస్థితి. కాబట్టి అప్పటి వారు బయటికి రాలేక వీళ్ళని తప్పించుకొని నేను వెళ్తాం చాలా కష్టం అని చెప్పి లోపలే స్వామికి నైవేద్యం పెట్టి అక్కడే భిక్ష తీసుకున్నారు. ఇది ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారు స్వామిజీ గారు. అద్దంకి క్షేత్రంలో జరిగిన ఒక ప్రత్యేకమైన సంఘటన అంటే ప్రతిష్టా సమయంలో, అంటే దత్తుడిగా స్వామిజీ వారే ఉండి మధ్యాహ్నం భిక్షని ఇక్కడే ఆలయంలో స్వీకరించి మనందరికీ ఎప్పుడు అన్నము అందరికీ సమృద్ధిగా అందాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని స్వామిజీ వారు
ఆశీస్సులు అందించిన రోజు అద్దంకి ప్రతిష్ట రోజు అనేది మనకు తెలుసు. అటువంటి ఈ క్షేత్రానికి ధన్వంతరి దత్త పాదుకా క్షేత్రం, షోడశ దత్తక్షేత్రాలు, నవనాథ దత్తక్షేత్రాలు, ఆ తర్వాత దత్తకాశి, దత్తరామేశ్వరం, గణగాపురం, పిఠాపురం ఇటువంటి క్షేత్రాలు, ఆ తర్వాత పాదుకా క్షేత్రాలు. పాదుకా క్షేత్రాలు చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. వాటిలో మన అందరికీ చాలా ప్రత్యేకమైన విశేషమైన ఒక పాదుకా క్షేత్రం అని మనం చెప్పుకోవచ్చు. అటువంటి ఈ క్షేత్రంలో ధన్వంతరి అమృత కలశాన్ని చేతపట్టి దేవతలందరికీ కూడా అమరత్వాన్ని ఆగ్రహించిన ఆ స్వామి. ధన్వంతరి స్మరణ చేసుకోనిదే మనం ఎటువంటి ఔషధం మందు వేసుకోకూడదు. మీరు ఏమైనా మందులు వేసుకుంటున్నారు అని అంటే ఆ మందులు వేసుకునే ముందు ధన్వంతరయే నమః అనుకోండి మనస్సులో. ఇది ధన్వంతరయే నమః చెప్పండి. అంతే, ధన్వంతరయే నమః అని ఒక్కసారి మనస్సులో అనుకుని ఆ ఏదైనా ఔషధం, టానిక్ కావచ్చు, ఏదైనా క్యాప్సూల్ కావచ్చు, ఏదైనా సరే మీరు వేసుకునే మందు ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, అలోపతి కానీ, ఏ పతి అయినా సరే మొత్తానికి ఆ పతి స్మరణ కావాల్సిందే. ఆయన అనుకుని మీరు ఆ మందు వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ధన్వంతరి ఆరోగ్య ప్రదాత. అందుకు మనకి ఇక్కడ ధన్వంతరి దత్త పాదుకా క్షేత్రం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే నమః. నమస్తే అస్తు ధన్వదేవాజ్ఞాపదే నమః. యా నైషు శివతమా శివం బభూవతే ఖలు శివాజవ్యాయా తపయానో ప్రవడయా. యా శంకరయా నిరసంతాభిజాకషీ. యా విష్ణు గిరిశంతాస్తే విభక్ష్యస్తవే. శివాంగిర్ ప్రదాం గురువాయుంసి పురుషం జగత్. శివే నమసా త్వామిరిషాక్షామసి. ఉద్యన్నద్యమిత్రమః ఆరోహన్నుత్తారాందివం. రుద్రోగం మమ సూర్యహరిమాంచాశయా. పూర్ణాహుతిం తమాన్యుహోతి సర్వం వై పూర్ణాహుతిః. సర్వమేవ సర్వాణాం పతయే నమో నమో. వంశకే పరివంశకే స్థానూనాం పతయే నమో నమో. విజయవే పరిచరారులే నమో. పంగులూరు మండలం కోటపాడు గ్రామ శివారుల్లో ఆదివారం పేకాట ఆడుతున్న 10 మందిని పంగులూరు మండలం రేణింగవరం ఎస్ఐ తిరుపతిరావు వారి బృందంతో కలిసి రైడింగ్ చేసి పట్టుకున్నారు. పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుంచి 1,02,360 రూపాయలు నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, పేకాట ఆడుతూ ఎవరి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్ఐ తిరుపతిరావు తెలియజేశారు. శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు గత 5 దశాబ్దాల నుంచి దత్తక్రియ యోగం ఆదిగురు దత్తాత్రేయ స్వామి వారి నుంచి యోగాన్ని అందరూ సాధన చేసేందుకు అందిస్తున్నారని దత్తక్రియ యోగ గురూజీ డాక్టర్ శివప్రసాద్ తెలిపారు.
మైసూరు దత్తపీఠం నుంచి వచ్చిన డాక్టర్ శివప్రసాద్ ఆదివారం ఏఎస్ఎన్తో మాట్లాడారు. దత్తక్రియ యోగం క్రింద ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు, అన్ని వయసుల వారికి నాడీ స్తుతి వ్యాయామాలు వంటివి సమాజానికి స్వామీజీ వారు అందిస్తున్నారన్నారు. విజయానంద తీర్థ స్వామీజీ వారు ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా నేడు అద్దెంకి వచ్చారని, ముందుగా క్షేత్రంలో భక్తులందరికీ దత్తక్రియ యోగం గురించి వివరించారన్నారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు సంవత్సరంలో ఒకసారి స్వయంగా మార్చి 1, 2, 3 తేదీలలో మైసూరులో దత్తక్రియ యోగం శిబిరాన్ని నిర్వహిస్తున్నారని, అందులో అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అందరూ ఆరోగ్యంగా మంచి సంపదలతో ఉండాలన్నదే స్వామీజీ వారి లక్ష్యమని, స్వామీజీ వారు ఏం చేసినా ప్రజల మంచి కోసమే అని శివప్రసాద్ తెలియజేశారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు గత 5 దశాబ్దాలుగా దత్తక్రియాయోగం అంటే ఆదిగురు దత్తాత్రేయ స్వామి నుండి వచ్చినటువంటి ఆ యోగాన్ని ఈ నవీన యుగంలో అందరూ కూడా సాధన చేసి, అంటే సులువుగా అన్ని వయస్సుల వాళ్ళు సులువుగా చేసేటువంటి క్రియల్ని స్వామీజీ వారు మనకు అందిస్తూ ఉన్నారు. దానిలోనే భాగంగా మనకు ఆసనాలు అంటే హఠయోగంలో ఆసనాలు కానివ్వండి, సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలతో కూడినటువంటి సహాయ క్రియలు, అలాగే అన్ని వయస్సుల వారు చేసుకునేటువంటి నాడీ శుద్ధి వ్యాయామాలు. ఇది దత్తక్రియాయోగంలో ఒక ప్రత్యేకమైనటువంటి క్రియ. అలాగే తాడన క్రియ అనేటువంటి ఒక ప్రాచీనమైనటువంటి క్రియను కూడా స్వామీజీ వారు మన సమాజానికి అందిస్తున్నారు. దానిలోనే భాగంగా దత్తపీఠం ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి ఆంధ్ర పర్యటన సందర్భంగా ఈరోజు అద్దంకి ఆశ్రమంలో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలోనే భాగంగా మన దత్తక్రియాయోగం కూడా ఇక్కడ సాధన చేయించడం జరిగింది. అలాగే సంవత్సరంలో ఒకసారి పూజ్య అప్పాజీ వారు అంటే గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు స్వయంగా మనకు ఈ దత్తక్రియాయోగా నేర్పించేటువంటి ఒక శిబిరాన్ని మార్చి 1, 2, 3 తారీఖుల్లో మనకు మైసూరు ఆశ్రమంలో నిర్వహిస్తున్నారు. స్వామీజీ వారి సంకల్పం అందరూ కూడా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, సామాజిక పరంగా అందరూ కూడా మంచి ఒక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. దానివల్ల సమాజ శ్రేయస్సు కలుగుతుంది, ప్రపంచ శాంతి కలుగుతుంది అని వారు సంకల్పిస్తున్నారు. అందరూ కూడా దీనిలో భాగవహించి దాని అందరూ కూడా ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.